ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవులకు, స్నేహితులకు, కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రసారం అవుతున్న సత్య అన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి ఆదరణతో ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు, మన దైవ సేవకులైన ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులు వారు అనేకమైనటువంటి విషయాలు ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నందుకు మేము సంతోషిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలను మీకు అందిస్తున్నటువంటి వారు కొవ్వూరు ఆరికరేవల క్రీస్తు సంఘముల వారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగినటువంటి దేవ, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనములు. బైబిల్ సత్యములను, వాస్తవములను, వాటి పూర్వపరములను ప్రతి ఒక్కరు ఆలోచించగలిగినట్లు, దానిని నమ్మగలిగినట్లు నీ కృపను, నీ సహాయమును చేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఇంకా అనేక సంవత్సరములు కొనసాగలిగినట్లు ముందుకు నీ కృపను అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, పోయినటువంటి వారం మనం 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ అన్యుని విశ్వాసాన్ని గురించి పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ గ్రంథకర్త. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడెను అని 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటలో గ్రంథకర్త రాస్తున్నాడు. ఎప్పుడు దేవుని నమ్మాడు, ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అంటే అతడు సున్నతి పొందినప్పుడా, సున్నతి పొందనప్పుడా అనేటువంటి ప్రశ్న ఈ పాఠంలో మనకు కనపడుతుంది. అబ్రహాము సున్నతి పొందాడు ఎప్పుడు? బహువృద్ధుడైన తర్వాత, ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతడు సున్నతి పొందాడు. కానీ సున్నతికి ముందే అతడు వాగ్దానాన్ని పొందాడు. నీ వలన భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ ఆశీర్వదించబడుదురు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంట. 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము పశువులు, గొర్రెలు, వెండి, బంగారము, దాసదాసీలు కలిగి బహుధనవంతుడాయను. చాలాసార్లు గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, అబ్రహాము బహుధనవంతుడాయను. కల్దీల దేశం నుండి, ఓరా అనేటువంటి గ్రామం నుండి అబ్రహాము బయటకు వచ్చాడు. అతడు అన్యుడు. చరిత్రలో అతడు జీవములైనటువంటి విగ్రహాలను అమ్మేటువంటి వాడని ఓరా అనేటువంటి గ్రామంలో రాయబడింది. తెరాహు కుమారుడు ఇతడు. కానీ ఇతడు దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు నీ స్వజనులను, నీ బంధువులను విడిచి నేను చూపించబోవు దేశం బయలుదేరు అని అంటే ఏ దేశం, ఎక్కడికి, ఎలా వెళ్ళాలని మాట్లాడకుండా బయలుదేరాడు. అది విశ్వాసం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడానికి అనేకమైనటువంటి ప్రశ్నలతో దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుని నమ్మడానికి, అయ్యా మాకు ఇది జరుగుతుందా, అయ్యా మాకు ఈ మేలు జరుగుతుందా, అయ్యా మాకు ఈ స్వస్థత జరుగుతుందా, అయ్యా మా కుటుంబంలో సమస్యలు పోతాయా, అయ్యా మా కోర్టు కేసులు పోతాయా, అయ్యా నాకు ఉద్యోగం వస్తుందా, అయ్యా నాకు పిల్లలు పడతారా అనేటువంటి ఛాలెంజెస్తో దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుని నమ్మాలి అని అంటే ఈ దినాల్లో చాలా కష్టతరంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే ఏదో ఒక గొప్ప మేలు కలగాలి అని అంటున్నారు. ఇదే మానవుడు కోరుకునేటువంటిది, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప. అయితే అవి లేకుండా దేవుణ్ణి ఎవరు నమ్ముతున్నారు, ఎలా నమ్ముతున్నారు, ఎప్పుడు నమ్ముతున్నారు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాము అని అంటున్నాడు. మూల పురుషుడు ఎందుకనంటే యూదులు ఎక్కువగా అబ్రహాముని, మోషేని నమ్మేటువంటి వారు. అందుకే మేము అబ్రహాము సంతానము, మా నాయకుడు మోషే అన్నారు. యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుడు తలంచుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి సంతానమును పుట్టించగలడు అని అన్నాడు. తర్వాత లోక సువార్తలో
ధనవంతుడు పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు. నిజానికి అక్కడ తండ్రి అయిన అబ్రహామా అని కాదు అక్కడ. అంటే అబ్రహాము సంతానము, అబ్రహాము అని చెప్తే వారికి అర్థమవుతుంది. అందుకని ఆ మాట అక్కడ వాడబడింది, తండ్రివైన అబ్రహామా అని. ఆ కుడిపార్శ్వాన తండ్రి అయినటువంటి అబ్రహాము, కుడిపార్శ్వాన లాజరు అన్నట్లుగా కాదు అక్కడ. వారికి అర్థం అవ్వాలని తండ్రివైన అబ్రహామా, ఎందుకంటే వారు అబ్రహాము సంతానమని, మేము యూదులమని, మాకు ధర్మశాస్త్రం ఉందని వారు గర్వించి దేవునికి దూరస్తులైనట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేనిని బట్టి యూదునికి అతిశయం అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, క్రైస్తవులకు మాత్రం కాదు. ఈరోజు పాఠాన్ని వింటున్నటువంటి మీరు కానీ, బోధిస్తున్నటువంటి నేను కానీ యూదులమ్మా మనం అన్యులమా అని ఆలోచన చేసినట్లయితే మనం అన్యులు. అంటే ధర్మశాస్త్రం యూదుడికి సంబంధం లేదు. అన్య మతంలో నుండి మనం క్రైస్తవులం అయ్యాం. అసలు మనకి ధర్మశాస్త్రానికి అసలు ఎట్టి సంబంధం లేదు. అసలు ధర్మశాస్త్రం మంద కాదు, అది ఇశ్రాయేలీయులకి యూదులకు ఇవ్వబడింది. కాబట్టి యూదుల కాలం గతించిపోయింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎప్పుడైతే సమాప్తమన్నారో యూదుల కాలం గతించిపోయింది. ఇప్పుడు క్రైస్తవుల కాలం వచ్చింది. క్రైస్తవుల కాలంలో ధర్మశాస్త్రానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం పేరు మనం అసలు ఎత్తకూడదు, దాన్ని ఆచరించకూడదు. అయితే క్రొత్త నిబంధన అని వ్రాయబడింది, పాత నిబంధన అని వ్రాయబడింది. పాత నిబంధన మనం చదవడానికి, విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కానీ ఆచరించడానికి మాత్రం కాదు. ఈ దినాన్ని చాలామంది ఎక్కువగా క్రైస్తవులు, సంఘాలు, బోధకులు పాత నిబంధనను ఆచరిస్తున్నారు. మనం రోమీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికల్లోనే మాట్లాడుతున్నాడు ఎక్కువగా. ఏమనంటే ధర్మశాస్త్రము మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడింది కానీ ఆచరించడానికి కాదు. ఉదాహరణకి ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు. అంటే ఎందుకు నీతిమంతుడు కాదంటే ధర్మశాస్త్రం పాపాన్ని ఆరోపించేది, ధర్మశాస్త్రం మరణాన్ని విధించేటువంటిది. అందుకే అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. అక్షరము అంటే ధర్మశాస్త్రం వచ్చింది. నిర్గమాకాండ 33వ అధ్యాయం మీరు చదవండి. ఆ రోజు సీనాయి పర్వతం మీద నుండి ధర్మశాస్త్రం మోషే తీసుకుని వచ్చినప్పుడు వారందరూ దూడను పోసుకుని విగ్రహారాధన చేస్తున్నప్పుడు మోషే ఆజ్ఞాపించాడు లేవీలకు, మీలో ప్రతివాడు తన కత్తి దూసి మీ సహోదరులను చంపవలెను అని. అంటే ఆ దినమున ఇంచుమించు 3000 మంది కూలిరి, 3000 మంది చచ్చిరి, 3000 మంది మరణించిరి అని వ్రాయబడి ఉంది. అది అక్షరం. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో 3000 మందిని చంపింది సీనాయి పర్వతం దగ్గర. ఆత్మ జీవింప చేయను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందిరి, 3000 మంది బ్రతికిరి, 3000 మంది క్రీస్తులోనికి చేర్చబడిరి అని వ్రాయబడింది. కాబట్టి అక్షరము చంపింది, ఆత్మ జీవింపు చేసింది. ఆత్మ పరిశుద్ధాత్ముడు, అక్షరం ధర్మశాస్త్రం. అయితే చంపేటువంటి ధర్మశాస్త్రాన్ని ఈ దినాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నారు. అందుకే ఈ దినాన్ని మాది 7th డే అని అంటున్నారు. 7th డే అంటే 7వ రోజు అని. 7వ రోజు అది శనివారం. శనివారం క్రైస్తవులదా యూదులదా అని అంటే అది యూదులది, విశ్రాంతి దినము. నా దినమును అశ్రద్ధగా ఆచరించేవాడు శాపగ్రస్తుడు. అది శనివారం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటిది. దానికంటే గొప్ప దినం ఇవ్వబడింది, వారంలో మొదటి దినము, ప్రభువారి దినము, పునరుత్థాన దినము, ఆదివారము. 4 పేర్లు: పునరుత్థాన దినము, ప్రభువారి దినము, ఆదివారము, వారంలో మొదటి రోజు ఆదివారం. కాబట్టి ప్రభువు దినము విశ్రాంతి దినము కంటే గొప్పది. కాబట్టి ఇక మనం 7th డే అనడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే ధర్మశాస్త్రము ఆచరించేవారు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎవడ కనపడ్డాడు. కాబట్టి 7th డే అని మనం అంటున్నాము అని అంటే దేవునికి నీతి కలగజేయడం లేదు. మనం దేవుని ఎదుట మనం నీతిమంతులం కాదు, మనం పాపులుగానే ఉన్నాం. కాబట్టి 7th డే అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంగీకరించడు. 7th డే అని దేవునికి కానుకలు ఇచ్చినట్లయితే
అది దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు. సెవెంత్ డే అని మనం ఏ మంచి కార్యాలు చేసినా దేవునికి అంగీకారం కాదు. అది నీతిమంతుడిగా చూడడం లేదు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ అని చాలామంది చేస్తున్నారు క్రైస్తవులు ఈ దినాన్ని. వారు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా కనపడడం లేదంట. ఇది ఎంత అద్భుతం! బైబిల్ మనం చదవాలి. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చట కొంత అచ్చట కొంత, దేవుని యొక్క జ్ఞానం బయలుపాటు చేసేటట్టు దేవుడు మనం చదవటానికే దేవుని జ్ఞానం అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత పెట్టాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననం కూడా అనేక మంది ప్రవక్తల నోట ఉంచాడు. అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత. కాబట్టి శాస్త్రులు ధర్మశాస్త్రం చదివినప్పుడు ఎవరు కన్యకకి జన్మిస్తున్నాడు? 53 అధ్యాయం యెషయా గ్రంథంలో ఎవరు ఆయన మొక్కమను చెక్కుముక్క రాతి వల్ల చేసుకున్నాడు? ఎవరు శ్రమలు అనిపిస్తున్నాడు? ఆయన పుట్టినప్పుడు ఎక్కడ నక్షత్రం వస్తుంది? ఆయన బెత్లెహేములో పుడతాడని ఒక ఆయన, కన్యకు జన్మిస్తాడని ఒక ఆయన, శ్రమలు పొందుతాడని ఒక ఆయన, ఆయన మరణిస్తాడని ఒక కొంతమంది, అమ్మబడతాడని ఒక కొంతమంది, సమాధి చేయబడతాడని కొంతమంది, కొత్త సమాధిలో ఆయన తిరిగిలేస్తాడని కొంతమంది. ఇవన్నీ ధర్మశాస్త్రంలో వారి వారి నోట వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఒక పిక్చర్ వచ్చింది, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి జ్ఞానులు బయలుదేరి ఆ శిశువు దగ్గరికి బెత్లెహేము వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఒకచోట మనం నిర్ధారించుకోకూడదు. అక్కడ 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 దేవుని యొక్క జ్ఞానం బయలుపాటు చేయబడింది. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా అని అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కొట్టివేయబడింది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పేర్లు కానీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు కానీ ఇక మీదట మనకు సంబంధం లేదు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి ఈ బైబిల్లో. మీరు 15 వచనం కానీ చూడండి. శరీరం మందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే ఈ పత్రిక అన్యజనాంగంలో నుండి వచ్చిన క్రైస్తవులకు రాయబడింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఎవరికి రాయబడిందంటే అన్యజనాంగంలో నుండి వచ్చిన క్రైస్తవులకి, యోధా జనాంగంలో నుండి వచ్చిన క్రైస్తవులకు కాదు. ఇది గలతీ పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక యోధా జనాంగంలో నుండి క్రైస్తవులైనటువంటి వారు. కాబట్టి వారికి ఎక్కువ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వారు ధర్మశాస్త్రాన్ని నమ్మారు, ధర్మశాస్త్రం మందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం ఎత్తివేయబడింది అని వారికి అలా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యులు క్రైస్తవులు అయ్యారు. ఈరోజు మనకి ధర్మశాస్త్రం సంబంధం లేదు, మనందరం కూడా అన్యులమే, భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరం. కాబట్టి ధర్మశాస్త్రం మనకు సంబంధం లేదు, దాన్ని ఎత్తి మీద పెట్టుకుని మనం పూజించవలసిన పని లేదు ఈరోజు. అయితే ధర్మశాస్త్రాన్ని గురించి మనం చదువుకోవడం వల్ల మన జ్ఞానం వస్తుంది. ఆ కాలంలో ఏం జరిగినాయి, ఆ కాలంలో ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏం జరిగించాడు ఇశ్రాయేలుల మధ్య, అరణ్యంలో, ఐగుప్తులో, యోర్దాను మన్నా ఎలా కురిపించాడు, కానాన్లో ఏం చేశాడు, ఐగుప్తులో ఏం చేశాడు, ఈ విషయాలు మనకు అర్థం అవడానికి, తెలియడానికి, దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి మనం పాత నిబంధన చదవాలి, అంతేగాని ఆచరించడానికి మాత్రం కాదు. ఇక్కడ అంటున్నాడు, మీరు మృతులై ఉండగా, శరీర సంబంధమైనటువంటి జీవితంలో మీరు ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు మీరు మృతులు. అన్యులందరూ కూడా చచ్చినవారు, పాపులు, మృతులు అని బైబిల్లో వాడబడింది. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి. ఇక్కడ అంటున్నాడు, మీరు మృతులై ఉండగా దేవుడు, అంటే తండ్రి అయినటువంటి దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును, అంటే అన్యజనానికి విరోధముగా ఉన్నటువంటి పత్రము అంటే ధర్మశాస్త్రము, మనకు విరోధమైనటువంటిది ధర్మశాస్త్రం. మీరు ధర్మశాస్త్రము లేనివారు అని చెప్పేది ధర్మశాస్త్రం మనల్ని. మీరు పాపులు అని చెప్పేది ధర్మశాస్త్రం. మీరు చచ్చినవారు అని చెప్పేది ధర్మశాస్త్రం. మీరు అంటరానివారు అని చెప్పేది ధర్మశాస్త్రం. మీరు కడజాతి వారు అని చెప్పేది ధర్మశాస్త్రం. అటువంటి అన్యులమైనటువంటి మనము క్రైస్తవులమైన తర్వాత ఇంకా ఈ ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదు, మనకు సంబంధం లేదు. అసలు ధర్మశాస్త్రం మంద కాదు, అన్యులుగా ఉన్నప్పుడు కానీ క్రైస్తవులుగా ఉన్నప్పుడు కానీ. అది ఎవరిదేనండి? అది కేవలం యూదులది, ఇశ్రాయేలుది మాత్రమే. అటువంటి ధర్మశాస్త్రాన్ని ఈరోజు ఎంతో గొప్పగా ఆచరిస్తున్నారు క్రైస్తవులు. అది ఎంత పాపమో, ఎంత హేయమో, ఎంత అవినీతో గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అనుసరించేవారు
దేవుని దృష్టికి ఎప్పటికీ నీతిమంతులు కాదు. అయితే ఈ సమయంలో మీరు ధర్మశాస్త్రాన్ని ఇంకా అనుసరిస్తున్నారా, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారా అనేటువంటిది ఇక్కడ మనం చదవలసినటువంటి విషయం. మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఆ విధిరూపకమైనటువంటి పత్రమును సిలువతో కొట్టిన వాడెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు సిలువలో కొట్టినటువంటి వాడెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం చదవాలి. చదివినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడా, కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడా ఆ వచనంలో, అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించకపోయినట్లయితే చాలా కష్టం. అందుకే పేతురు అంటున్నాడు, విద్యా విహీనులు అంటే చదువు లేనటువంటి వారు, విద్య లేనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు, అస్థిరులు, లేఖనములను అపార్థం చేసుకుంటున్నారంట. అస్థిరులు అంటే అవిశ్వాసులు, విద్య లేనటువంటి వారు, చదవటం రానటువంటి వారు అపార్థం చేసుకుంటున్నారు అన్నట్టు లేఖనములను. ఇది అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడినటువంటి మాట ఇది. కాబట్టి మనం చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అంశం ఏమిటి, విషయం ఏమిటి, ఈ విషయాలు మీరు చదువుకోకుండా బైబిల్లో రాయబడి ఉందని లేనిది ఉన్నట్లుగా మీరు చదివినట్లయితే ఎప్పుడు బైబిల్ మనకు అర్థం కాదు. సిలువ మేకులతో కొట్టినటువంటి వాడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దాని మీద చేవ్రాతను తుడిసివేసెను. దేని మీద? ఏ పలకల మీద అయితే, ఏ శాసనం అయితే తండ్రి అయినటువంటి దేవుని వ్రేలుతో వ్రాయబడి ఉన్నదో ధర్మశాస్త్రం, దానిని చేవ్రాతను తుడిసివేసెను. చేవ్రాత ఎవరిది? తండ్రి అయినటువంటి దేవునిది. ఇప్పుడు తుడిచివేసినటువంటి వాడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఎక్కడ తుడిసివేశాడు? సిలువ మీద తుడిసివేశాడు. ఎలా తుడిసివేశాడు? సిలువ మ్రేకులతో కొట్టి దాని చేవ్రతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మనకు ఇదే బహువచనం. మనకు అంటే మనము అని అంటే అంటున్నాడు ఇక్కడ మీరు, మేము. మీరెవరు? అన్యులు. మేమెవరు? యూదులు. కాబట్టి అన్య జనాంగంలో నుండి వచ్చినటువంటి వారు, యోధా జనాంగంలో నుంచి వచ్చినటువంటి వారు ఇప్పుడు క్రైస్తవులయ్యి, యూదుడు అన్యుడు అనేటువంటి భేదం లేకుండా సంఘంలో కూర్చున్నారంట దేవుణ్ణి ఆరాధించడానికి. ఎంత గొప్ప విషయం అండి ఇది. అప్పుడైతే బాప్తిసం పొందకపోయినప్పుడైతే ధర్మశాస్త్రం లేని వారు, చచ్చిన వారు, పాపులు, అంటరాని వారు, అనీతిమంతులు అని వారిని దూరంగా ఉంచారంట. ఇప్పుడైతే బాప్తిసం పొంది అన్యుడు సంఘంలోనికి వచ్చాడు, బాప్తిసం పొంది యూదుడు సంఘంలోనికి వచ్చాడు. కాబట్టి ఉభయులను ఏకం చేస్తుందంట క్రీస్తు రక్తం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. ఈరోజు మనం ఏం చదువుతున్నాం, ఏమి ఆచరిస్తున్నాం అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది నేను 2 సంఘాలు కట్టాను, 3 సంఘాలు కట్టాను, కట్టడం గొప్పతనం కాదు. 10 కట్టవచ్చు, 20 కట్టవచ్చు. అయితే నువ్వు ఎలా కడుతున్నావు సంఘాన్ని, నువ్వు ఎలా బోధిస్తున్నావు బోధ. ఈరోజు 190 మంది సువార్థకులుగా బయలుదేరారు, సువార్త పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం, మంచిది. నేను సువార్థికులను నిందించడం లేదు, సువార్థికులను అవమానపరచడం లేదు. అయితే వారు ఏం బోధిస్తున్నారు? వినేటువంటి వారు ఏం వింటున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి హేయమైనటువంటి క్రియలతో సువార్తను బోధించేవాడు బోధకుడు కాదు. అందుకే మీలో అనేకులు అబద్ధ బోధకులు ఉన్నారని అంటున్నాడు పేతురు. ప్రజలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎలాగైతే ఉన్నారో మీలో అనేకులు అబద్ధ బోధకులు ఉన్నారంట, బోధకులు అబద్ధికులు ఉన్నారంట. వారు ఎవరో మనం గమనించాలి. అందరూ బోధకులు అనుకోకూడదు. మనం ఈరోజు 90% సువార్త పనిచేస్తున్నామని అంటున్నారు, మంచిది, చేయండి. అయితే మీ సువార్త ఎలాగుంది, మీ సంఘం ఎలాగుంది, మీరు కట్టినటువంటిది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ అంటున్నాడు, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రతను తుడిసివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఎవరితో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో జీవింపచేశాడంట. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి మనం జీవించాం. ధర్మశాస్త్రం బ్రతికి ఉంటే మనం చచ్చిన వారమే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటున్నాడు,
మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే ఎవరైతే అపరాధాలు పాపాల చేత ఉన్నారో వారు చచ్చినవారు, బాప్తిసం పొందినటువంటి వారు చచ్చినవారు అంటున్నాడు ఈ గ్రంథకర్త. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నావి కాదు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చచ్చిన వారై ఉండగా కామాక్కడ ఆయన మిమ్మును అనంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అన్యజనాంగానికి రాయబడింది, కొలసీలకు రాసినటువంటి పత్రిక అన్యజనాంగంలో ఉన్న క్రైస్తవులకు రాయబడింది. ఆయన తండ్రి అయిన దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. బాప్తిసం పొందినటువంటి వారు క్రీస్తుతో కూడా బ్రతికారండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట అని క్రొత్త నిబంధనలో మనకు 15 సార్లు ఆ మాట వ్రాయబడి ఉంది. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధము చేయదును, నేనుండే స్థలంలో మీరును ఉండలాగున అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అని అంటే తండ్రి కుడి పార్శ్వమున అన్నాడు. నేనుండే స్థలంలో మీరును అంటే క్రైస్తవులు బాప్తిసం పొందినటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి వారు ఎక్కడుంటారంటే తండ్రి కుడి పార్శ్వమున అంటారు. కానీ దేవదూతలు ఎక్కడుంటాయంటే తండ్రి కుడి వైపున నిలబడి ఉండేను. గాబ్రియేలు దేవదత్త దానియేలు గ్రంథంలో నిరంతరము దేవుని కుడివైపున నిలబడి ఉండు గాబ్రియేలును నేను. దేవదత్తులేమో నిలబడి ఉంటాయంట, క్రైస్తవుడేమో తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటాడంట. అంత గొప్ప ఆధిక్యత ఉంది బాప్తిసంలోను సంఘంలోను. కాబట్టి ఏదైనా బాప్తిసమే ఏదైనా సంఘమే అని మీరు అనుకోకూడదు. అలా బైబిల్ ఎక్కడా లేదు. ఏదైనా సంఘమే ఏదైనా బాప్తిసమే అనుకునేటువంటి వాడు ఏదైనా స్థలమే అని రేపు నరకానికి వెళ్ళాలి. కానీ నరకానికి వెళ్ళేటప్పుడు తిరస్కరిస్తున్నాడంట. అయ్యో నీ నామమ్మన దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమ్మన మేము ప్రవచింపలేదా, నీ నామమ్మన అద్భుతములు చేయలేదా, నీ నామమ్మన స్వస్థతలు చేయలేదా అని అంటున్నాడంట. వారందరినీ నరకానికి పండే అని అన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. అక్కడ మాట్లాడుతున్నటువంటి వారు ఎవరంటే పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుతున్నారంట. స్వస్థశాలలు రన్ చేసిన వాళ్ళు, హీలింగ్ క్యాంపెయిన్స్ పెట్టినవారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారని పబ్లికేషన్ చేసుకుని బోధలు బోధించిన వారు అందరూ నిలబడి అడుగుతున్నారంట, మేము ఇన్ని గొప్ప కార్యాలు గొప్ప పనులు భూలోకంలో చేస్తే నువ్వెందుకు మమ్మల్ని నరకానికి పంపుతున్నావు అని అడుగుతున్నారంట. అప్పుడు యేసుప్రభువారు అంటున్నాడండి, అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎంత గొప్ప విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉంటే ఇంకా తిరస్కరిస్తూ ఇంకా మోనార్కతనంగా ఇంకా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు క్రైస్తవుల బాధకులు అని అంటే మీరు గమనిస్తారని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం ఎత్తివేయబడింది, ధర్మశాస్త్రం పడగొట్టబడింది. అది పాత నిబంధన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత పాత నిబంధన ఉడిగిపోయెను, ఎగిరిపోయెను, మరుగు చేయబడెను. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా మనం సంఘంలో వాయిద్యాలు వాయించేటప్పుడు దావీదుని చూపిస్తున్నారు చాలామంది. సంఘం పేరు ఏంటంటే హెబ్రోను అని అంటున్నారు, సంఘం పేరు ఏంటంటే కల్వరి అని అంటున్నారు, సంఘం పేరు ఏంటంటే బెరాక్ అంటున్నారు, సంఘం పేరు ఏంటంటే పెంతెకోస్తు అని అంటున్నారు, సంఘం పేరు ఏంటంటే ఇంకా ఏవేవో పేర్లు చెప్తున్నారు. ఇవన్నీ పాత నిబంధనలో స్థలాలు కొండల పేర్లే కానీ అవి సంఘానికి వర్తించేటువంటి పేర్లు కాదు. ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ కనపడుతున్నారంటే అటువంటి స్థలంలోనే కనపడుతున్నారు. బెరాక్ అంటున్నారు, హెబ్రోన్ అంటున్నారు, పెంతెకోస్తు అంటున్నారు, ఇంకా ఏవేవో కల్వరి అని అంటున్నారు, కొండ అంటున్నారు, సియోను అని అంటున్నారు, యెరూషలేము అని అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుని సంఘం అని అంటున్నారు. ఎంత అమాయకత్వంలో ఉన్నారు ప్రజలు, మీరు గమనించండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడంటే ఈయన మాట వింటలేదు ఎవరను. ఆయన ఏమంటాడంటే మరియు నీవు పేతురువి ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని.
యేసుక్రీస్తు వారు అంటుంటే, ఇంకా హెబ్రోను, పెంతెకోస్తు, గెత్సేమనే, కల్వరి, ఏంటి ఈ పేర్లు ఏంటి నాకేం అర్థం అవడం లేదు. సియోను, బెరాకా, ఈ పేర్లు ఎప్పుడు సంఘానికి వర్తించవు. కాబట్టి మీరు ఆలోచించండి. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలని అంటే బాప్తిసం పొందాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే సంఘంలోనికి రావాలి. ఆ సంఘమే రక్తము. అందుకే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అంటున్నాడు. బైబిల్ చాలా విపులంగా మాట్లాడుతుందండి. మీరు ఎక్కడో ఒక చోట చదివేసేసి ఎవరో ఒక నాయకుడు మాట వినేసేసి మాది ఆ సంఘం ఈ సంఘం అని మీరు భ్రమపడి మోసపోయి మీరు చచ్చిపోయి రేపు మీకు జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని న్యాయ తీర్పులో మీరు సిగ్గుపడకుండా ఇప్పుడే మీరు చదవండి. అందుకే అక్కడ జీవగ్రంథమును వేరొక గ్రంథమును ఉండేది. తీర్పు దినాన జీవగ్రంథం ఉంటుందంట, బైబిల్ ఉంటుందంట. నేను 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదివానని. ఇంకా హెబ్రోను, ఇంకా బెరాకా, ఇంకా గెత్సేమనే, ఇంకా కల్వరి, ఇంకా సియోను కొండలు, ఈ మాటలో మీరు సంఘానికి చేర్చారంటే డబుల్ పనిష్మెంట్ ఇస్తాడు అక్కడ దేవుడు. సంఘము తనదే. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన సంఘము, సంఘం ఎవరిదంటే ఎవరైతే రక్తం ఇచ్చారో వారిది. రక్తం ఎవరిచ్చారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు సంఘం ఎవరిది అని అంటే యేసుక్రీస్తు వారిది. భార్య ఎవరి భార్య? సంఘం అని అంటే క్రీస్తు భార్య. అందుకే పవిత్రురాలైన కన్యక వలె మిమ్మల్ని ఒక్కడే పురుషునికి ప్రదానం చేసినట్లు నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేసి తిని. సంఘం ఆయన భార్యట, సంఘం ఆయన రక్తమట. అటువంటి భార్యని నా భార్య అని అనకూడదు, అటువంటి సంఘమును నా సంఘం అని అనకూడదు. అది నేరము, అది పాపము, అది క్రైమ్, అది క్రిమినల్ మాట్లాడేటువంటి మాట. నా సంఘము, హెబ్రోను సంఘము, కల్వరి సంఘము, బెరాకా సంఘము, లేకపోతే సియోను సంఘము, లేకపోతే ఇంకొక సంఘము, పెంతెకోస్తు సంఘం అనేటువంటి క్రిమినల్స్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది చట్టబద్ధమైనటువంటిది కాదు, అది న్యాయబద్ధమైనటువంటిది కాదు. కాబట్టి ధర్మశాస్త్రము ఎత్తివేయబడెను, కొట్టివేయబడెను. ఇక ధర్మశాస్త్రమునకు క్రైస్తవుడికి ఏ విధమైన సంబంధం లేదు. ఇంకా నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పేర్లు పెట్టుకుని ధర్మశాస్త్రమైన సంబంధమైనటువంటి క్రియలు నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు ఎప్పుడూ నీతిమంతుడిగా దేవునికి కనపడలేవు అని 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకి అబ్రహాము శారాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి మూసివేయబడినటువంటి గర్భాన్ని దేవుడు తెరిచాడు. 90 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీ ఒక బిడ్డను కందానంటే చరిత్రలో అది విడ్డూరము, ఆశ్చర్యం. మూసివేయబడిన గర్భమును తెరవ చేయలేని వాడినా అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఆయన గర్భాలను తెరిచేయగలిగేటటువంటి వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్మండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నమ్మండి. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి హేయమైనటువంటి క్రియలు సంఘాల్లో చేస్తున్నట్లయితే వాటిని మీరు మానండి, సరైనటువంటి మార్గంలోనికి రండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని అంటే దయచేసి మీరు ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు కలిసినప్పుడు మనం అనేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడదాం. అంతవరకు దేవుడు మనకి తోడయ్యుండును గాక. దేవుని చిత్తమైతే మరి ఒక వారం మనం కలుసు. ఇంతవరకు మన సహోదరులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్నాయడలా మాకు తప్పక తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నెంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. వందనాలు.